హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ రాజా. సో ఫైనల్లీ రాజా సాబ్ ప్రీమియర్స్లో చూశాను. మాకు ఇక్కడ చెన్నైలో వేశారు, రోహిణి థియేటర్లో. సో మూవీ చూశాక ఎలా అనిపించిందంటే అసలు ఏం తీయాలనుకొని ఏం తీసారో నాకు అర్థమే కాలే. అంటే మూవీలో స్టోరీ లేదు, అలా ఏం కాదు. మంచి స్టోరీ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎగ్జిక్యూషన్లో. సినిమాలో కామెడీ పార్టు, వింటేజ్ ప్రభాస్ పార్టు అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ మనం ఏదైతే సెకండ్ ట్రైలర్లో చూసాం కదా, ఫ్యాంటసీ వరల్డ్, ఆ హిప్నోటిజం అవన్నీ అన్నారు కదా, దాన్ని డైరెక్టర్ మారుతి గారు చాలా క్లమ్జీగా తీశారు. అంటే ఏదో ఫాస్ట్గా ఒక 1 అవర్లో దాన్ని అలా అవగొట్టేశారు. చాలా అంటే మనకు అర్థమయ్యేలాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆ పర్టికులర్ పోర్షన్ని. సో ఆ గంట మొత్తం క్లమ్జీ అయిపోయి ఇంక క్లైమాక్స్కి వచ్చేసరికి నీరసం వచ్చేసింది భయ్య నాకైతే. సో ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వెళ్ళిపోదాం. ఫస్ట్ పాజిటివ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెయిన్ పాజిటివ్ ప్రభాస్. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఖచ్చితంగా ప్రభాసే. మనం మొత్తం ఒక వింటేజ్ ప్రభాస్ చూస్తాం. అంటే వింటేజ్ ప్రభాస్ అంటే మనం బాహుబలి తర్వాత అసలు ప్రభాస్ని ఎనర్జెటిక్ రోల్స్ చూడలేదు. అంటే సలార్లో అయినా, కల్కిలో అయినా, ఎందులో అయినా అన్ని సీరియస్ రోల్స్. సలార్లో అయితే అసలు ఎక్కువ డైలాగ్స్ కూడా ఉండవు. కానీ ఈ సినిమాలో అసలు ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు మారుతి గారు. అంటే ప్రభాస్ అలా డ్యాన్స్లు వేస్తూ, అలా సెటైర్లు వేస్తూ చాలా ముచ్చటగా అనిపించింది. ఎందుకో చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఆ విధంగా మాత్రం. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి కామెడీ. అంటే కామెడీ పడి నవ్వేసే అంత లేదు, కానీ ఓకే వర్కౌట్ అయింది. అక్కడక్కడ డీసెంట్గా మన ఫేస్ మీద స్మైల్ వచ్చే అంతైనా వర్కౌట్ అయింది. థర్డ్ పాజిటివ్ వచ్చేసి బీజిఎం. అసలు తమనన్న బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. ట్రైలర్లో విన్నప్పుడు ఆ బీజిఎం ఏం అనిపించలేదు, కానీ థియేటర్లో వింటుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకో పాజిటివ్ వచ్చేసి లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది. సో ఇంతేనండి ఈ మూవీలో పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వద్దాం. మెయిన్గా ఇదే నేను మాట్లాడాలి. నాకు మెయిన్ బాధ వేసింది సినిమాలో. అంటే స్టఫ్ ఉంది, బాగా డీల్ చేస్తే అసలు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది ప్రభాస్కి. కానీ అస్సలు సరిగ్గా డీల్ చేయలేదు మారుతి గారు. అంటే నేను చెప్పాను కదా రివ్యూ స్టార్టింగ్లో, ఏదైతే ఆ ఫ్యాంటసీ కాన్సెప్ట్ ఉందో, ఏదైతే ఆ హిప్నోటిజమో అదంతా ఉందో, అంటే చాలా క్లమ్జీగా తీశారు. ఒక లాస్ట్ కాన్సెప్ట్ తెచ్చిందే లాస్ట్, ఇంకా సినిమా ఇంకో 1:50 అలా ఉన్నప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు. 3 అవర్స్, లిటరల్లీ 3 అవర్స్ రన్ టైం ఉంది. అందులో లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అంతా అసలు స్టోరీ కదలదు. ఇంటర్వెల్ ముందు నుంచి కొంచెం కదిలి సెకండ్ హాఫ్కి మళ్ళీ ఒక స్టార్టింగ్ ఒక 15-20 మినిట్స్ కదలదు. అంత టైము అక్కడ కొంచెం ల్యాక్ చేయకుండా అక్కడ ట్రిమ్ చేసి, లేకపోతే అక్కడ ఈ కాన్సెప్ట్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండు. అంటే ఇంకా మనకు అర్థమయ్యేలా చెప్పుకుంటే బాగుండు. అసలు సగం సేపు ఆ కాన్సెప్ట్ వచ్చాక ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల అంటే ఏమవుతుంది అసలు ఒక్కొక్కసారి అర్థం కాదు. ఇప్పుడు అర్థమయ్యాక మనం కనెక్ట్ అవ్వలేము ఆ ఎమోషన్కి. సో నాకు లిటరల్లీ అసలు క్లైమాక్స్ అయితే మరి ఇంక ఏమో, నాకు అక్కడ అంత జరుగుతున్నా, ఫైట్లు అవుతున్నా, గూస్ బంప్స్ కూడా ఏమీ రాలేదు అసలు. ఇంకా జోకర్ లుక్ అయితే అసలు ఏదేదో అనుకున్నాం. ఆల్రెడీ మారుతి గారు చెప్పేశారులేండి పార్ట్ 2కి లీడ్ కింద వాడతారని ఇంటర్వ్యూలో. సో ఇదేం స్పాయిలర్ కాదు. సో దాన్ని అలానే వాడారు. సో అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యా. దీన్ని కానీ కరెక్ట్గా వాడుంటే, ఎగ్జిక్యూషన్ కానీ కరెక్ట్గా చేసుంటే ఆ ఫ్యాంటసీ పార్ట్ని, ఆ హిప్నోటైజేషన్ పార్ట్ని చాలా బాగా వర్కౌట్ అవుతుంది సినిమా. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేద్దాం. 3 హీరోయిన్స్ బాగానే చేశారు వాళ్ళకు ఉన్నంతలో. అండ్ సంజయ్ దత్ గారు కూడా బాగానే చేశారు. అండ్ మెయిన్లీ ఆ నానమ్మ రోల్ చేసిన ఆవిడ మాత్రం చాలా బాగా చేశారు. ఇంకా లాస్ట్లీ ప్రభాస్ ఆల్మోస్ట్ 3 అవర్స్లో మోస్ట్ ఆఫ్ ది ఫ్రేమ్స్ ఆయనే ఉంటారు సినిమాలో. నిజంగా ఈ సినిమాను ఆయన భుజాల మీద పెట్టుకొని నడిపించారు ఎంతో కొంత. ఆయన వల్లే ఎంతో కొంత సినిమా చూడగలిగాం. ఎందుకంటే ఆ ఎనర్జీ అదంతా చూస్తుంటే ముచ్చటేసింది డార్లింగ్ని అంతేనా. సో ఇంకా కమెడియన్స్ కూడా సప్తగిరి బాగానే చేశాడు. ఆయన అక్కడక్కడ నవ్వించాడు. సో అంతే, మిగతా వాళ్ళందరూ కూడా బాగానే చేశారు. అండ్ తమన్ గారు పాటలు బాగా ఇచ్చారు. పాటలు వినడానికి అండ్ వీడియో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం అయితే ఇందాక చెప్పాను, బీజిఎం ఇరగదీస్తాడు తమన్. డ్యూటీ ఎక్కాడనే చెప్పాలి.
అండ్ కెమెరా వర్క్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు ఎక్కువ డార్క్ అయిపోయినట్టు అనిపించింది అక్కడక్కడ. సో ఫైనలీ కమింగ్ టు అవర్ డైరెక్టర్ మారుతి గారు. సార్ నాకు అనిపించింది ఏంటంటే మీ స్ట్రాంగ్ జోన్ కామెడీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయవలసింది అట్లీస్ట్. లేకపోతే ఏదో కొత్తగా ట్రై చేశారన్నప్పుడు ఆ ఫ్యాంటసీ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టవలసింది. మీరేంటో రెండు మిక్స్ చేసి మొత్తం క్లమ్జీ చేస్తారు. అంటే కామెడీని అనవసరంగా 2 hours పెట్టకుండా ఉండవలసింది, లేకపోతే దీన్నైనా పెంచవలసింది. మొత్తానికి ఒక మంచి కాన్సెప్ట్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకుండా వేస్ట్ చేశారనే చెప్తాను నేనైతే. సో ఫైనల్లీ నేనైతే డిసప్పాయింటెడ్ సినిమాతో నిజంగా. ఓన్లీ ఒక్కసారి మళ్ళీ అలా ఎనర్జెటిక్ ప్రభాస్ అలా కొంచెం ప్రభాస్ కొంచెం కామెడీ చేస్తున్నాడు, అది చూడడానికి వెళ్ళాలి తప్ప మిగతాదంతా సినిమాలో ఇంకేమీ లేదు. ఇంకంతే. మా రేటింగ్ వచ్చేసి 2 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.